పచ్చదనం కొత్త పుంతలు తొక్కుతోంది. కేవలం ఉద్యానవనాల్లో కనిపించే పచ్చందాల ఆకృతులను నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవాలనే తపన ప్రజల్లో పెరుగుతోంది. రాజధాని అమరావతి ప్రాంతంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా నర్సరీలలో వివిధ ఆకృతుల రూపకల్పన చేస్తున్నారు. గృహాలంకరణకు అనువుగా ఉన్న వీటిని విక్రయిస్తున్నాయి. విజయవాడ నుంచి బందర్ రోడ్డు మీదుగా వెళుతుంటే పెనమలూరుకు కూతవేటు దూరంలో రోడ్డు పక్కనే ఈ హరితాకృతులు ఆహ్వానం పలుకుతున్నాయి. అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఓ వేరుజాతి మొక్కను ఉపయోగించి పచ్చదనం పరిఢవిల్లేలా వీటిని తీర్చిదిద్దారు. ఇనుప ఊచలతో ముందుగానే ఆకృతులను తయారుచేసి వాటిని తీగజాతి మొక్క దట్టంగా అల్లుకునేలా చేస్తారు. ఏనుగు, గుర్రం, కుండీలు, ప్రేమ చిహ్నం, స్వాగత తోరణం, మ్యూజిక్ పార్టీ ఇలా అనేక ఆకృతులను ఎంతో చక్కగా తయారు చేశారు. మహానగరాల్లోని పెద్ద ఉద్యానవనాల్లోనే ఇలాంటి ఆకృతులు కనిపించేవి. ఇప్పుడు రాజధాని ప్రాంతంలోనూ ఈ ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. పూల, పండ్ల మొక్కలను పెంచే నర్సరీలు ఈ తరహా ఆకృతుల తయారీపై దృష్టి పెట్టాయి. బహుళంతస్తు భవనాలు, విల్లాలు, తక్కువ పరిమాణమైన ఖాళీ స్థలం ఉండే ఇంటి ముంగట వీటిని ఏర్పాటు చేసుకునేందుకు గృహ యజమానులు బాగా ఆసక్తి చూపుతున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. వీళ్ళు అరేంజ్ చేసిన షేప్స్ కానివ్వండి, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కానివ్వండి, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఎవరికైనా ప్లాంటేషన్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఇవి చూస్తే ఏంటంటే ఇంట్లో పెట్టుకోవాలన్న ఫీల్ కలుగుతుంది. ఈ టైప్ ఆఫ్ షేప్స్ కానీ ఇలాంటివి చూస్తే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంట్లో వాడే మొక్క మాత్రం వ్యాక్స్ మాల్ఫీజియా అంటాం. అయితే ఇది పూర్తి అడవి జాతి మొక్క అండి. దీన్ని మనం షేపుల్లోకి మార్చుకుంటాను మనం టపేరీ అంటాం. ఈ ప్రక్రియని ఈ టపేరీల కింద మారుస్తానికి కొన్ని షేపులను బట్టి సంవత్సరం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఎప్పుడు మా మొక్కను మామూలుగా ఇచ్చే కన్నా షేపులు మార్చి ఆ రకంగా ఉంటే బాగుంటుంది. వాళ్ళ కొత్త ట్రెండ్లో కొత్తగా ఉంటుంది ట్రెండ్ అనే ఉద్దేశంతో అట్లా షేపులుగా తయారు చేస్తున్నాం. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ బాగుందండి. అయితే ఇంకా ఈ ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయి కనుక కొద్దిగా కాస్ట్లు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అందరూ కూడా ముందుగా వస్తున్నారు. ఈ గార్డెన్ ఎక్కువ ఉన్న తక్కువ ప్లేస్ అయినా కానీ బాల్కనీలో కానీ అట్లా టెర్రస్ మీద కానీ రూఫ్ గార్డెన్స్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. పొల్యూషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి స్థలం లేకపోయినా కానీ ఏదో టెర్రస్ మీద అయినా కానీ చేసుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు నర్సరీలు చూసేందుకు విహారయాత్రగా వచ్చే విద్యార్థులు ఇచ్చిన ఆలోచనలతో ఎప్పటికప్పుడు కొత్త ఆకృతులు రూపొందిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. పూలకుండీల్లో మొక్కలు, పుష్పాలే కాదు ఇలాంటి నూతన ఆలోచనలు నగరవాసులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. కొనుగోలు చేసేందుకు వచ్చేవారి కంటే చూసేందుకు, వాటి దగ్గర సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.